నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఇసుక అనేది ఆ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా పెద్ద సమస్యగానే ఉంది. గత ప్రభుత్వం ఇసుక ధర నిర్ణయించి టన్ను ఎంతకని అమ్మింది. అయినా కూడా ఆ ధర కన్నా కూడా ఎక్కువ రేటుకి అమ్ముకుని వైసీపీ నాయకులు వందల కోట్లు సంపాదించారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక సరిగ్గా దొరకపోవడం వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయాయని, దీనివల్ల ఉపాధి లేక చాలా మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని కూడా అప్పట్లో తెలుగుదేశం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దీనిపైన ఆందోళనలు కూడా నిర్వహించింది. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇసుక అనేది కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచితంగా లభిస్తుందని, తవ్వకానికి మాత్రం రవాణాకి మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. దీని తర్వాత ఒక ఆన్లైన్ యాప్ కూడా రిలీజ్ చేశారు. ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవంతా బాగానే ఉంది, కానీ ఉచిత ఇసుక అందిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇసుక ధరలు వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతూ వచ్చాయి. ఈ మాటను వైసీపీ పార్టీనో లేకపోతే సాక్షినో చెప్తే మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు అలాగే చెప్తారు, వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు. కానీ కాస్త పుస్తకం ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో అహర్నిశలు శ్రమించిన ఆంధ్రజ్యోతి లాంటి పేపరే ఈరోజు ఇసుక మీద ఒక ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడే ధర ఎక్కువగా ఉంది అన్నది ఆ కథనం సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి మరి ఆ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. వాస్తవంగా ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక షాక్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు ఇసుక ఉచితంగా లభిస్తుందని, ఎక్కడ అందులో అక్రమాలకు అవకాశం లేదని చెప్తూ వస్తున్నారు. కానీ సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు దాని గురించి ఉచిత ఇసుకలోని డొల్లతనాన్ని బయట పెడుతూ కథనాలు రాసింది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎందువల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని కూడా కొన్ని క్షేత్రస్థాయిలో ఒక ఉదాహరణతో సహా రాసింది. నేను దీనిలో ఆంధ్రజ్యోతి పేర్కొన్న ఉదాహరణ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లి వద్ద ఒక రీచ్ ఉంది. అక్కడ గతంలో ట్రాక్టర్ ఇసుక 4 నుంచి 5 వేలకు దొరికేది. ఇప్పుడు అవే ధరలు అమలవుతున్నాయని అంగోలకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. కానీ గతంలో 16 టన్నుల టిప్పర్ ధర 21,000 ఉంటే ఇప్పుడు ఏకంగా 27,000 వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అంటే ఒక టిప్పర్ 16 టన్నుల బరువుండే ఇసుక గతంలో 21,000 దొరికితే ఇప్పుడు 27,000 అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే దాదాపుగా 6,000 పెరిగింది. అంటే అప్పుడు గవర్నమెంట్ కి డబ్బు కట్టి నా కూడా 21,000కి వస్తే ఇప్పుడు ఉచితంగా ఇసుక లభిస్తున్నట్టుగా చెప్తున్నప్పుడు కూడా ధర 27,000 అయ్యింది. విజయనగరం జిల్లాలో గతంలో 4,500 ఉండగా ఒక ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 9,000 అయింది. లారీ ఇసుక 23,000 ఉండగా గతంలో ఇప్పుడు 40,000 అయినట్టుగా ఆంధ్రజ్యోతి తన పరిశీలనలో రాసింది. ఇంకొక ఉదాహరణ, తూర్పు గోదావరి జిల్లా గురించి కూడా ఒక ఉదాహరణ రాసింది. రాజమహేంద్రవరం నుంచి పనసపాడుకు 20 టన్నుల ఇసుక బుక్ చేశారు. కోట్లింగాల స్టాక్ పాయింట్ నుంచి ఈ ఇసుక రవాణా కావాల్సి ఉంది. ఇసుక అయితే రూపాయి కూడా ధర వసూలు చేయలేదు, కానీ రవాణా ఛార్జీల పేరుతో 9,276 రూపాయలు వసూలు చేశారట. ఇది కాకుండా అదనపు ఛార్జీల పేరుతో 7,363 రూపాయలు వసూలు చేశారంట. ఈ అదనపు ఛార్జీలు ఏంటో అందులో పేర్కొనలేదట. ఇలా 20 టన్నుల లారీకి 16,640 రూపాయలు వసూలు చేశారంట. అదే జగన్ ప్రభుత్వంలో
ఇదే ఇసుక్కు 14,500 అయ్యేదంట. అంటే ఉచిత ఇసుక ఇస్తున్నట్టుగా చెప్తున్నప్పటికీ ధర మాత్రం వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉందనేది ఆంధ్రజ్యోతి చేసిన ధృవీకరణ. ఇలాంటిదే మొత్తం ప్రతి జిల్లాకు సంబంధించిన రిపోర్ట్లను ఆంధ్రజ్యోతి చాలా స్పష్టంగా రాసింది. ముఖ్యం ఇంకొక విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి పేర్కొంది. అదేమంటే ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకునే విధానం తెచ్చినప్పటికీ కొంతమంది దళారులు దాన్ని బ్లాక్ చేసి, అంటే రిలీజ్ కాగానే వెంటనే తమకున్న సాంకేతిక పరిజ్ఞానమో లేకపోతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాటి మొత్తం ఆ స్లాట్స్ అన్ని బుక్ చేసి చేసుకోవడంతో అవసరమైన వారికి బుక్ చేసుకుని ప్రయత్నిస్తే నో స్టాక్ అనే మెసేజ్లు వస్తున్నాయి. అంటే మొత్తం మీద నిర్వహణలో ఉండే లోపాలన్నింటినీ ఆంధ్రజ్యోతి ఈరోజు బట్టబయలు చేసింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు కానీ చాలా, అంటే ఆంధ్రజ్యోతినే కాదు, ఒక ప్రజాశక్తిలో కూడా ఇలాంటి కథనాలు, ఇసుక మీద కథనాలు వస్తున్నాయి. ఎవరైనా చెప్పినా సారాంశం మాత్రం ఒకటే, ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టుగా చెబుతున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉందన్నది అందరూ మొత్తం సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని ఉచిత ఇసుకని లో ఉన్న లోపాలని, విధానంలో ఉన్న లోపాలని సరిచేసి సాధ్యంత తక్కువ ధరకి ప్రజలకు ఇసుక లభించేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నమస్తే.